హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా అబ్బాయికి అక్షరాభ్యాసం చేయించాలి అని చెప్పేసి బాసర అయితే వెళ్తున్నాము. హైదరాబాద్ వెళ్తున్నాం అనమాట ఫస్ట్ ట్రైన్లో. ఇంకా హైదరాబాద్ నుంచి బాసర వెళ్ళాలి. హైదరాబాద్ నుంచి బాసరకి డైరెక్ట్గా ట్రైన్ ఉంది. రేపు మార్నింగ్ 7:10కి ఆ ట్రైన్ అనమాట. రిజర్వేషన్ కూడా చేసుకున్నాము. ఈ ట్రైన్ అయితే హైదరాబాద్కి 5:46 కల్లా వెళ్ళిపోతుంది. ఇంకా 1 అవర్ ఉంటుంది కదా, ఆ 1 అవర్లో మేము ఇంకా కాచిగూడకి వెళ్ళి కాచిగూడ నుంచి ఉందన్నమాట బాసరకి. డైరెక్ట్గా హైదరాబాద్ స్టేషన్ దగ్గర నుంచి అయితే లేదు. ఇంకా కాచిగూడ నుంచి డైరెక్ట్గా బాసర ఉంది. 7:10కి కాచిగూడలో ట్రైన్ అనమాట. ఇంకా అది 12:30, 1కి అలా వెళ్తుంది అనమాట. కరెక్ట్గా వెళ్తే 12:30 కల్లా వెళ్ళిపోతుంది ఆ ట్రైన్ అయితే. మేము తినేసే ట్రైన్ ఎక్కాము. ఇంకా డైరెక్ట్గా పడుకోవడమే. ఇంకా రేపు మార్నింగ్ లేస్తాము. ఇంకా పడుకుంటే ఎప్పుడెప్పుడు పడుకుందామా అంటే ఇంకా వీళ్ళైతే అసలు పడుకోవట్లేదు. ఎంతసేపటికి గోల చేసేస్తున్నాడు. మా అబ్బాయికి ట్రైన్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా అందుకని ఆ హ్యాపీనెస్లో వాడు రచ్చ చేసేస్తున్నాడు. షాక్ కొట్టిద్ది రుషికు. రుషికు ట్రైన్కి బుక్ చేసుకున్నప్పుడు సైడ్ లోయరు సైడ్ అప్పర్ పెట్టాము. ఏ సీట్లో వస్తే బాగుండు అనుకున్నాము. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, కొంచెము ఇసుకిస్తూ ఉంటారు. పిల్లలుంటే ఆ సైడ్ లోయర్ కానీ వచ్చింది అంటే కాసేపు అట్లానే కూర్చొని ఆడుకొని ప్రశాంతంగా నిద్రపోతారు కదా అని చెప్పేసి సైడ్ లోయరు సైడ్ అప్పర్ పెట్టాము. ఇంకా కనీసం సైడ్ లోయర్ అన్నా వస్తే బాగుండు అనుకుంటుంటే లక్కీగా మాకు 2 సైడ్ లోయరు సైడ్ అప్పరు వచ్చాయి. కాకపోతే 2 ఒకే దిక్కర రాలేదనమాట, దూరంగా వచ్చాయి. సైడ్ అప్పర్ వచ్చిన వాళ్ళని అడ్జస్ట్ అవ్వమంటే అవుతారులే అని చెప్పేసి మేము అనుకున్నాము. ఇంకా లక్కీగా వాళ్ళు అయ్యారనమాట, ఏమనకుండా ఇచ్చేశారు. ఇంకా సైడ్ అప్పర్ కూడా మనకే ఇచ్చారు కాబట్టి ప్రశాంతంగా అందరం ఒకే దగ్గర పడుకోవచ్చు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే ఆ సైడ్ అప్పర్ అతను వచ్చిందాకా ఉన్నామన్నమాట. అందులో మా పిల్లలు కూడా నిద్రపోలేదులే. ఇంకా వాళ్ళు వచ్చిందాకా ఉండేసి ఇంకా అతన్ని అడిగిన తర్వాత ఇంకా ఒకేసారి పడుకుందాంలే అని చెప్పేసి ఉన్నామన్నమాట. అందరూ ఇప్పటికే నిద్రపోయారు. మా పిల్లలు అయితే గొడవ చేసేస్తున్నారు. అప్పటికే ఒక అతను అయితే చెప్పాడు సైలెంట్గా ఉండండి అని చెప్పేసి. ఇంకా చిన్నగా నిద్రకొచ్చాలి. హైదరాబాద్లో నిజామాబాద్కి వెళ్ళే బస్సు అయితే ఎక్కాము. ఎందుకంటే మాకు కాచిగూడలో ట్రైన్ అయితే మిస్ అయిపోయింది. హైదరాబాద్లో 7:05కి స్టేషన్లో ట్రైన్ దింపిందనమాట. మేము ఇంకా అక్కడి నుంచి కాచిగూడ వెళ్ళేసరికి మాకు ట్రైన్ అయితే మిస్ అయిపోయింది, బాసర్ ట్రైన్. మళ్ళీ జేబీఎస్ బస్ స్టాప్కి వెళ్ళి నిజామాబాద్ బస్ ఎక్కామన్నమాట. నిజామాబాద్ నుంచి బాసర్కి చాలా బస్సులు ఉంటాయి. ఇంకా ఫైనల్గా బాసర్ అయితే వచ్చేసాము. 1:30 అయింది మేము బాసర్ వచ్చేసరికి. హైదరాబాద్లో 7:10కి స్టార్ట్ అయ్యామన్నమాట. 7:30కి అలా స్టార్ట్ అయ్యాంలే నిజామాబాద్
నిజామాబాద్ బస్ ఎక్కింది 7:30కి ఎక్కాము. ఇంకా అక్కడి నుంచి మేము బాసర్ వచ్చేసరికి 1:30 అలా అయింది. ఇంకా బాసర్లో అయితే మాకు ఒక అంకుల్ తెలుసు, ఆ అంకులే మొత్తం చూసుకుంటాడనమాట. లాస్ట్ టైం మా అమ్మకి కూడా ఇక్కడే అక్షరాభ్యాసం అయితే చేపించాము బాసర్లోనే, మొత్తం ఆ అంకులే చూసుకున్నాడు. ఇంకా అంకుల్కి కాల్ చేస్తే కొంచెం లేట్ అవుతుంది అని చెప్పాడనమాట, ఒక హాఫ్ అన్ అవర్. ఇంకా అంకుల్ వచ్చే లోపల తినేస్తే సరిపోతుంది అని చెప్పేసి మేమైతే తినేసాము. ఇంకా తినేసి బయటకు వచ్చాము, ఇంకా రాలేదు. ఇంకా అంకుల్ వస్తే ఇంకా రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఇంకా అబ్బాయికి అక్షరాభ్యాసం చేయించుకోవడానికి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాలి. టెంపుల్ ముందర చాలా షాప్స్ అయితే ఉంటాయి అనమాట. ఆ షాపుల్లోనే మనం పలకలు కొనుక్కొని అక్షరాభ్యాసం చేయించుకోవడానికని వెళ్ళాలి. అక్షరాభ్యాసం చేయించుకోవడానికి కావాల్సిన వస్తువులు మొత్తం వాళ్ళ దగ్గరే ఉంటాయి. అక్షరాభ్యాసం చేయించుకోవాలి అని చెప్తే చాలు, వాళ్ళు కవర్లో వేసి మొత్తం కావాల్సినవన్నీ ఇచ్చేస్తారనమాట. అది 300 అట్లాగా ఒక్కొక్కరు ఒక్కోలాగా చెప్తారు. ఇంకా మనం బేరం ఆడితే కొంచెం తగ్గిస్తారు, లేదు అంటే వాళ్ళు చెప్పిన రేట్కే తీసుకోవాలన్నమాట. ఇంకా మేము రెడీ అయ్యేసి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. మేము వెళ్ళిన రోజు అయితే టెంపుల్లో ఎక్కువ మంది లేరనమాట, ఎందుకంటే మేమైతే ఫ్రైడే రోజు వెళ్ళాము. ఎక్కువగా సండే రోజు ఫెస్టివల్స్ టైంలో, దసరా టైంలో ఎక్కువ మంది ఉంటారంట. అలాగే వసంత పంచమి రోజు అయితే చెప్పాల్సిన అవసరమే లేదు, చాలా మంది వసంత పంచమి రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఆ రోజు అక్షరాభ్యాసం చేయిస్తే చాలా మంచిది అని చెప్పేసి. వసంత పంచమి రోజు అయితే అమ్మవారు పుట్టినరోజు అనమాట, అంటే సరస్వతీదేవి అమ్మవారు పుట్టినరోజు. సో అందుకని అయితే వసంత పంచమి రోజు చాలా మంది అయితే అక్షరాభ్యాసం చేయించుకోవడానికి ఇష్టపడతారనమాట. ఇంకెక్కడి నుంచి అయితే కొంచెం దూరం లోపలికి వెళ్ళాలన్నమాట అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి అంటే. ఇంకా ఫోన్స్, లగేజెస్ ఏమైతే తీసుకొని వెళ్ళకూడదు. మేమైతే 1000 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము అక్షరాభ్యాసం చేయించుకోవడానికి. ఇంకా లగేజెస్ ఎవరైనా తెచ్చుకుంటే ఇక్కడే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి కూడా ఉంది అవైలబుల్, ఇక్కడే లగేజ్ పెట్టుకొని ఇంకా వెళ్ళిపోవచ్చు. ఫోన్స్ అయితే ఎలవలేదు, ఫోన్స్ కూడా బయటే పెట్టాలి. రూమ్స్ తీసుకుంటే ఇంకా రూమ్స్లో ఫోన్స్, లగేజెస్ అక్కడే పెట్టుకోవచ్చు. రూమ్స్ తీసుకోకుండా డైరెక్ట్గా వచ్చి దర్శనం చేసుకోవాలి అనుకుంటే ఇక్కడే సామాన్లు, ఫోన్స్ ఇక పెట్టేసి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు అనమాట. మేమైతే 1000 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము. అక్షరాభ్యాసం చేయించుకోవడానికి 1000 రూపీస్ టికెట్ తీసుకుంటే అమ్మవారి ముందలే, అంటే సరస్వతీదేవి అమ్మవారి ముందలే పంతులు గారు అయితే మనకి అక్షరాభ్యాసం అయితే చేస్తారనమాట. నార్మల్గా కూడా అక్షరాభ్యాసం అయితే చేస్తాడు, అంటే 1000 రూపీస్ టికెట్ కాకుండా. వాళ్ళకైతే ఒక మండపం ఉంటుంది, ఆ మండపంలో అందరినీ కూర్చోబెట్టి ఒకేసారి అక్షరాభ్యాసం అయితే చేస్తారనమాట. ఇక్కడ కోచ్ చూసారా, ప్రశాంతంగా ప్రసాదం తింటుంది. ఎవరో ప్రసాదం ఎత్తుకోబోతుంటే వాళ్ళని భయపించినట్టుంది. ఇంకా వాళ్ళైతే కింద పడేసి వెళ్ళిపోయినట్టున్నారు. ఇక్కడ కూడా షాప్స్ అయితే ఉన్నాయి, అంటే స్లేట్స్ అవన్నీ కొనుక్కోవడానికి. మాకైతే ఆ అంకులే ఇప్పించాడనమాట అన్ని ఒకే షాప్లో. ఆ అంకులు ఇప్పుడు మా హస్బెండ్ పక్కన ఉన్నాడు కదా, ఆ అంకులే అనమాట. మొత్తం దగ్గరుండి చూసుకుంటాడు, చాలా బాగా చూసుకుంటాడనమాట, మొత్తం చూపిస్తాడు. ఇంకా మేము టెంపుల్ లోపలికైతే వచ్చేసాము. టెంపుల్ అయితే చాలా పెద్దదన్నమాట, చాలా లోపలికి కూడా ఉంటుంది. ఇది మొత్తము బయట వ్యూ అనమాట, బయట అంతా ఇలా ఉంటుంది. ఇంకా లోపల ఒక మండపం అనేది ఉంటుంది, ఆ మండపంలో అయితే మనము అక్షరాభ్యాసం అయితే చేపించుకోవాలి. ఇదిగోండి మేమైతే అక్షరాభ్యాసం చేయించుకున్నాము. చాలా ప్రశాంతంగా మా వాడైతే చేయించుకున్నాడు. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట, ఏడుస్తూ ఉంటాడేమో అనుకుంటా ఉన్నాను. చాలా సైలెంట్గా కూర్చొని అక్షరాభ్యాసం అయితే చేయించుకున్నాడు అనమాట. పంతులు గారు అక్షరాభ్యాసం చేపిస్తున్నా కూడా ఏడుస్తాడేమో అనుకున్నాను. అంటే పంతులు గారి ఒళ్ళో కూర్చోబెట్టుకొని అక్షరాభ్యాసము రాపిస్తాడనమాట స్లేట్ మీద అయితే. ఇంకా అప్పుడు ఏడుస్తాడు అనుకున్నాను, అస్సలు ఏడవలేదు. చూడండి ఎంత సైలెంట్గా చేపించుకున్నాడు. మా అమ్మకి చేపించినప్పుడు కూడా ఈ పంతులు గారే ఉన్నారనమాట అక్షరాభ్యాసం చేయించినప్పుడు కూడా. ఇంకా మా అమ్మకి కూడా రెండోసారి అక్షరాభ్యాసం అయితే చేపించాము, ఎందుకంటే ఉన్న చదువు రెట్టింపు అవ్వాలి అని చెప్పేసి. మేము చెప్పలేదులే, ఆ పంతులు గారే చేపించారనమాట మా అమ్మకి కూడా. ఇంకా అక్షరాభ్యాసం అంతా అయిపోయిన తర్వాత ఇవి మనకే ఇచ్చేస్తారనమాట ఈ బాక్సులు అయితే, పసుపు, కుంకుమ, అక్షంతలు. ఈ అక్షంతలు అయితే మనం అక్షరాభ్యాసం చేసేటప్పుడు పసుపు, కుంకుమ ఇవన్నీ మనమే కలుపుతాము. ఇవైతే దేవుడి దగ్గర పెట్టుకోమని చెప్పారు పంతులు గారు అయితే. ఇంకా స్లేట్ అయితే నార్మల్గా యూజ్ చేసుకోమని చెప్పాడు. ఈ స్లేట్లో అయితే ఒక 3 or 4 చిన్న స్లేట్లు వస్తాయి అనమాట. అవి మా పిల్లలు ఎక్కడో పడేశారు, ఇంకా ఇది ఒక్కటే మిగిల్చారనమాట. ఇంకా ఇదంతా అక్షరాభ్యాసం చేసే ప్రాసెస్లో అయితే రాపిస్తారనమాట పంతులు గారు అయితే. చాలా ప్రశాంతంగా దర్శనం అయితే అయిపోయింది, అలాగే అమ్మవారి దర్శనం కూడా అయ్యింది. అక్షరాభ్యాసం అయితే చాలా ప్రశాంతంగా అయిందనమాట, ఎందుకంటే మా అబ్బాయి ఒక్కడే అనమాట, మా అబ్బాయికి ఒక్కడికే చేశాడు పంతులు గారు అయితే. ఎక్కడికి వచ్చావు నువ్వు? ఎక్కడికి వచ్చావు? స్వామి దగ్గరికి వచ్చావా? ఏం రాసావు నువ్వు? ఎట్లా రాసావు చూపి, ఎట్లా రాసావు? అట్లా రాసావా? ఎవరు రాపించారు నీకు? స్వామి ఎవరు రాపించారు? పంతులు స్వామి రాపించాడా? రాసావా నువ్వు? బాగా రాసావా?
మా వాడికి నోట్లో నుంచి అసలు మాటే రాదనమాట. ఎదురుగా ఫోన్ గాని పెట్టాను అంటే, ఫోన్ లేకపోతే ఎంతసేపు అయినా మాట్లాడతాడు ఇష్టం వచ్చినట్టు. ఫోన్ అలా వీడియో తీద్దాము అని చెప్పి ఫోన్ పెడితే అస్సలు నోట్లో నుంచి మాటలు రానోలాగా ఉంటాడు. అస్సలు రాదనమాట. నోట్లో గొనుక్కుంటా ఉంటాడనమాట. ఏం చెప్తున్నాడో కూడా అర్థం కాదు. ఇంకా సరస్వతీదేవి అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత పైన ఇంకో అమ్మవారు ఉంటారనమాట. ఆ అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాము. వెళ్ళే దారిలో అయితే ఇక్కడ చూడండి చిన్న శివలింగం ఉంది. చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో. ఈ స్వామివారిని ఇట్లానే మనం పైనుంచి దండం పెట్టుకొని పైన ఉన్న మహాకాళి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాలి. కింద సరస్వతీదేవి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఖచ్చితంగా పైన మహాకాళి అమ్మవారిని దర్శనం చేసుకునే ఇంటికి వెళ్ళాలన్నమాట. అలా దర్శనం చేసుకోకుండా ఇంటికి అయితే అస్సలు వెళ్ళకూడదు. మర్చిపోకుండా అయితే గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీరు బాసరగాని వచ్చి సరస్వతీదేవి అమ్మవారి దగ్గరికి వచ్చుంటే పైనున్న మహాకాళి అమ్మవారి దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే పురాణాల ప్రకారం వేదవ్యాస మహర్షి తపస్సు చేస్తే జగన్మాత దర్శనం ఇచ్చి ముగ్గురమ్మలకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశిస్తుంది. అప్పుడు వేదవ్యాసుడు నదిలో నుంచి 3 గుప్పెళ్ల ఇసుకను తీసుకువచ్చి సరస్వతి, లక్ష్మి, మహాకాళి దేవతామూర్తులను ప్రతిష్ఠిస్తాడు. అప్పుడు చాళుక్య రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. అందుకని ఖచ్చితంగా ఈ అమ్మవారిని అయితే దర్శనం అయితే చేసుకోవాలి. చాలా బాగుంటుందన్నమాట ఈ అమ్మవారు కూడా. నాకైతే చాలా బాగా నచ్చింది. నువ్వు పైకి తీస్తావా? అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ చాలా మంది ముడుపులు అయితే కడుతున్నారు. చూడండి ఎలా కడుతున్నారు ఈ చెట్టుకి అయితే. ఈ చెట్టుకి ముడుపులు అయితే కడితే మనం ఏం కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుందంట. అలాగే పిల్లలు పుట్టని వాళ్ళు కానీ, పెళ్లి కాని వాళ్ళు కానీ, ఏమన్నా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కానీ ఇక్కడ కానీ ముడుపు కడితే ఖచ్చితంగా వాళ్ళ కోరికలు అయితే తీరుతాయంట. ఇక్కడ చూసారా, ఇక్కడ మండపం కనిపిస్తుంది కదా, ఈ పెద్ద మండపం. ఈ మండపంలోనేనమాట చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేసేది. ఇక్కడ గోపురం ఉంది కదా, ఆ గోపురం కిందే మనకి సరస్వతీదేవి అమ్మవారు అయితే ఉంటారు. ఈ టెంపుల్ అయితే చాలా పెద్ద టెంపుల్. ఈ టెంపుల్ మన దేశంలోనే 2వ స్థానంలో ఉందన్నమాట. అంటే సరస్వతీదేవి ఆలయాల్లో 2వ స్థానంలో ఉంది ఈ టెంపుల్ అయితే. బాసర్లో సరస్వతీదేవి టెంపుల్ అయితే చాలా బాగుంటుందన్నమాట టెంపుల్ కూడా. ఇక్కడ గోశాల కూడా ఉందన్నమాట. కావాలంటే వెళ్ళొచ్చు. మేమైతే ఇంకా టైం అయిపోతుందని గోశాలకు అయితే వెళ్ళలేదన్నమాట. మాకు మళ్ళీ మేము ఇదే రోజు రిటర్న్ వెళ్ళిపోవాలి, బెంగళూరు వెళ్ళిపోవాలి. ఇంకా మేము ఇక్కడ అక్షరాభ్యాసం అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా మేము హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి మేము మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా మేము ఇందాక ఫోటోలు తీపించుకున్నాము కదా, ఆ ఫోటోలు అయితే మేము ప్రింట్అవుట్లు తీపించుకుంటున్నాము. ఒక్కొక్క ఫోటో 100 రూపీస్ అనమాట. ఇంకా మేమైతే 3 ఫొటోస్ అయితే తీసుకున్నాము మేము ప్రింట్అవుట్లు. ఇంకా 300 అయితే ఇచ్చి ఇంకా ప్రసాదం అవన్నీ తీసేసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. ఎందుకంటే ఈ రోజే వెళ్తున్నాము అని చెప్పాం కదా. ఇంకా బాసర్ నుంచి మేము నిజామాబాద్కి వెళ్ళి, నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్ళి, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాలి. చూడండి ఎన్ని బస్సులు మారాలో. ఒకవేళ నిజామాబాద్ నుంచి డైరెక్ట్గా బెంగళూరుకి బస్సులు ఉంటే ఆ బస్సే ఎక్కేస్తామన్నమాట. ఎందుకంటే హైదరాబాద్లో దిగడము మళ్ళీ ఇదంతా రిస్క్ అయిపోతుంది. ఇంకా పిల్లలతో బాగా ఇసికిస్తూ ఉంటారు. ఈ వ్యూ మొత్తము టెంపుల్ బయట అనమాట. చూడండి చాలా చెట్లు ఉన్నాయి. అసలు చాలా బాగుంది కూడా బయట అంతా. ఫోటోలకి ఇదంతా మటుకు చాలా బాగుంటుంది. ఇంకా రూమ్కి వెళ్ళి లగేజీలు తీసుకొని బస్ ఎక్కాలన్నమాట. మేము బాసర్కి 1:30 కల్లా వచ్చాము. ఇంకా మాకు 4 కల్లా అక్షరాభ్యాసంతో సహా కంప్లీట్ అయిపోయింది. చాలా త్వరగా అయిపోయింది. చాలా త్వరగా కంప్లీట్ అవడానికి కారణం ఆ అంకులే అని చెప్పాను కదా. ఆ అంకుల్ వల్ల ఇంత త్వరగా అయిపోయింది అనమాట. చూసారా గుర్రబండ్లు, ఎక్కువగా గుర్రబండ్లు ఉన్నాయన్నమాట. ఆటోల కంటే ఎక్కువగా ఉన్నాయి గుర్రబండ్లు. ఇంకా ఆటోలో వెళ్ళే బదులు ఇంకా ఆ గుర్రంలో ఎక్కి వెళ్తున్నారు వెళ్ళే వాళ్ళందరూ. ఏంది మొహాలు ఇట్లా ఉన్నాయి అనుకుంటున్నారా? మార్నింగ్ నిద్ర లేచి అలా బయటకు వచ్చామన్నమాట, టిఫిన్ తీసుకున్నాము అని చెప్పేసి. ఇంకా మేము బాసర్ నుంచి నిజామాబాద్కి బస్సులో వెళ్ళాము. నిజామాబాద్లో బెంగళూరు బస్సులు ఉన్నాయన్నమాట డైరెక్ట్గా. ఇంకా అందుకని మేము ఇంకా బెంగళూరుకి డైరెక్ట్గా వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉండొచ్చులే అని చెప్పేసి, పిల్లలతో రిస్క్ ఉండదు అని చెప్పి మేము నిజామాబాద్లో బెంగళూరు బస్సు ఎక్కేసామన్నమాట. 2, 3 బస్సులు ఉన్నాయి అంతే. ఇంకా అంతకంటే ఎక్కువ బస్సులు ఏం లేవు. ఇంకా ఏ బస్సు ఉంటే ఆ బస్సు ఎక్కేద్దాంలే అని చెప్పేసి ఇంకా మేమైతే బస్సు ఎక్కేసాము. అది ఆ బస్సు మామూలుగా మాకు 6కి అలా చెప్పిందనమాట స్టాపు నిజామాబాద్ దగ్గర. అది ఇంకా హైదరాబాద్ నుంచి రావాలి అని చెప్పేసి 7:30 7:40 వచ్చాడు మళ్ళీ నిజామాబాద్కి. ఆ 6 నుంచి ఆ 7:40 వరకు అక్కడ
బయట నుంచొని ఉండేసరికి మా పిల్లలు ఇంకా నాకు చుక్కలు చూపించారనమాట. ఏడుస్తూ ఉన్నారు కంటిన్యూ జర్నీ అయిపోయేసరికి ఎప్పుడు వెళ్ళాలి అని చెప్పేసి. ఇంకా 7:40కి అలా బస్సు వస్తే ఇంక మేము బస్సు ఎక్కేసి ప్రశాంతంగా పడుకున్నామన్నమాట. ఇంకా ఆ బస్సు అతను ఎప్పుడో 11కో ఎప్పుడో డిన్నర్ కాపాడు. ఇంక అప్పటిదాకా మా పిల్లలు ఆకలి అని చెప్పేసి చంపేశారనమాట. మేము మధ్యలోనే 9కి అట్లా ఆపుతారేమో అనుకున్నాము. లేదంటే మేము నిజామాబాద్లోనే ఏదో ఒక టిఫిన్ అట్లా తినేసి బస్సు ఎక్కేవాళ్ళం అనమాట. ఇంకా ఆపుతారేమో అనుకుంటే ఇంక మేము ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది, మేము 11కి అట్లా ఆపుతాము డిన్నర్కి అని చెప్పారు. డిన్నర్ చేసేసి ప్రశాంతంగా పడుకున్నాము. ఇంకా మార్నింగ్ 9కి అట్లాగా టిఫిన్ కాపాడు. ఇంకా టిఫిన్ చేసేసాము. ఇంకా మా పిల్లలు ఇద్దరికి ఒక్క నిమిషం కూడా పడదనమాట. వాళ్ళక్క ఏది చేస్తున్నా వీడు పంతంగా అది చెయ్యొద్దు అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. ఒక్క సెకండ్ కూడా పడదు ఇద్దరికైతే. ఈ వీడియో చూసి మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి.